ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా కీలకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, ఇంకా ఎంతసేపటికి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు వారాహి సభకి ఎవరెవరు పాల్గొనబోతున్నారు జనసేన నాయకులు? అంటే గాయత్రి, పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ జనసేనాని డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి వస్తున్నారు. శ్రీవారి దీక్ష విరమించిన తర్వాత స్వామివారి సమక్షంలోనే ఆయన దీక్షను విరమించడం జరిగింది. శ్రీవారి పాదాల చెంతనే ఈయన మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లోకి వచ్చి ఒక సభను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, ఆయన వాళ్ళని తెలుసుకుందాం. అంటే పవన్ కళ్యాణ్ 100 రోజుల తర్వాత ప్రజల్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ప్రధానంగా యువత ప్రధానంగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్తో వీలైతే సెల్ఫీలు కూడా దిగాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ సెల్ఫీలు దిగడానికి అవకాశం ఇస్తే మీరు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. మన అన్నతో సెల్ఫీ అంటే మామూలుగా ఉండదు, అట్లుంటుంది మనతోనే. అంటే డిప్యూటీ సీఎం గా మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వచ్చారు కదా, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అన్న డిప్యూటీ సీఎం అయినా అవ్వకపోయినా పెద్ద సింహం పులి లెక్క అంతా. అంటే ముఖ్యం అంటే స్వామివారి దీక్ష తీసుకొని తిరుమలకు వచ్చారు కదా, స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? తిరుమలకు వచ్చి తిరుపతికి రావడం, తిరుపతిలో ప్రజలను కలవడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. చూస్తామనే ఎక్సైట్మెంట్ ఉందన్న, చూస్తామనే ఎక్సైట్మెంట్, చాలా ఎక్కువ హుషారుగా ఉన్నాం. అంటే మీకు పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పుడు వస్తున్నారు కదా, అంటే తిరుపతికి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చిన తర్వాత చాలా మంది అలాగే వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ ప్రజలను కలవాలి, వీళ్ళతో మాట్లాడాలనుకో రావడం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అదే కాకుండా లడ్డు గురించి చాలా స్పీచ్ ఇచ్చాడు, చాలా రావడం మంచిగా జరిగింది. అంటే జనాలకి చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లడ్డు గురించి మెయిన్, ఇంతమంది ఇట్లా ఇంత దొంగతనంగా ఇట్లా చేసానికి కఠినమైన శిక్ష తీసుకోవాలి వాళ్ళ మీద. అంటే అమ్మ ప్రధానంగా చెప్పండి, అంటే డిక్లరేషన్ అనేది డిక్లరేషన్ అంశానికి సంబంధించి ప్రజల్లో ఎక్కువగా, అంటే గత ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ తన కూతురు పేరుతో డిక్లరేషన్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచిది అనిపిస్తుంది. అంటే ఎవరన్నా మన్యమతస్తులు వస్తే తిరుమలకి డిక్లరేషన్ ఇవ్వాలంటే ఎలా? ఇప్పుడు ఆడపిల్లని పక్కన వాళ్ళకి ఇచ్చారనుకోండి, మగపిల్లవాడికి ఆ ఇంటి పేరే కదా వారసత్వం వచ్చేది. ఇతను భారతీయుడు అయినప్పుడు ఆ కుమార్తె కూడా భారతీయురాలేగా, అందుకే డిక్లరేషన్ ఇచ్చాడు, తప్పేముంది? అంటే ఆయన డిక్లరేషన్ తన కూతురు పేరుతో ఇవ్వడం ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. అంటే భవిష్యత్తులో ఇది అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది అంటారా? సర్వమత సహనం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా మంది మాత్రం పవన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మహిళలు, యువత కూడా హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు ఒక అమ్మాయిలు ఉన్నారు, అడగదలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి తిరుపతికి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే తిరుపతి వారాహి సభ ఎలా ఉండబోతుంది? రచ్చగా ఉంటుంది. అంటే ఈ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే మహిళలకి, పిల్లలకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? చాలా సేఫ్ గా చేశారు. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? చాలా చేశారు కళ్యాణ్ బాబు. అంటే మీరు చెప్పండి, చాలా అంటే యువతగా మీరు ఇప్పుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ చూడడం కోసం వచ్చారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడడము, ఇలా ఏర్పాట్లు మీకోసం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాము. గర్ల్స్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా ఇదిగా ఉంది. గర్ల్స్ సపరేట్ గా, బాయ్స్ సపరేట్ గా. గర్ల్స్ కి చాలా సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది. ఐఎమ్ సో హ్యాపీ, మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. అంటే మహిళలకి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక స్థానం ఇస్తారు, ఆ స్థానం ఇప్పుడు ఇచ్చింది అనుకుంటారా? ఇచ్చింటాడు, పవన్ కళ్యాణ్ వచ్చినాడు కాబట్టి చాలా చాలా మాకు హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ మాకు మంచిగా చేస్తాడు మహిళలకు. వెయిటింగ్ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తారో, ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి.
వచ్చారంటే ఇంకా చాలా హ్యాపీ. నువ్వు పవన్ కళ్యాణ్ కోసం నువ్వు వచ్చావు కదా, నువ్వేం చదువుతున్నావు? నేను 8వ తరగతి చదువుతున్నా. ఇక మా చెర్లపల్లి నుంచి ఇక్కడ బాలాజీ గారికి వచ్చిన సైకిల్లో నేను ఆయన కోసం నేను కూడా వెయిటింగ్ చేస్తాను. మళ్ళీ మీరేమనుకుంటున్నారు? మేమేమనుకునేది కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా ఫీల్ అవుతాను. అంటే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాను. అంటే ఆయన కన్నా అంటే ఆయన బాగా చదువుకోమని చెప్తున్నాడు, నువ్వు బాగా చదువుతావా? ఎస్, ఐ కెన్ డూ ఇట్. నా వల్ల అవుతుంది. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ 1 జరిగాయి కదా సెల్ఫ్, వాటిల్లో నాకు 247 300కి ఇంకా గుర్తు తెచ్చుకోండి ఎంత బాగా చదువుతానని. అంటే 297 రావాలని పవన్ కళ్యాణ్ అంటే ఏం చేస్తావు? 297 300 అంటే దానికోసం కృషి చేస్తాను. దానికోసం నేను కృషి చేస్తాను. అంటే ఇంకా యువత ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు కదా, ఇక్కడ మీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? వేడుకుంది, మైండ్ బ్లోయింగ్, సూపర్. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, మా ప్రాణం. 74 నాకు వయసు.